ఇప్పుడు మనకి వింటర్ కదండి, పిల్లలకి బాగా దగ్గు జలుబు అవన్నీ ఉంటున్నాయి కదా. ఈ మిరియాల రసం ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన 2 టమాటోస్, ఒక ఆనియన్ అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఇప్పుడు ఈ టమాటోని నేను చెప్పినట్టు కట్ చేయండి. దీనికి ఏం చిన్న చిన్న పీసెస్ అవి ఏం కట్ చేయట్లేదు. ఒక్క టమాటోని 4 ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ 4 ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా. దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ మాత్రం చిన్న చిన్న పీసెస్ కింద తరుక్కోవాలి. అది ఎలా తరగాలో చూపిస్తాను ఇప్పుడు. మనం తీసుకునే టమాటోస్ ఈ రసానికి మాత్రం మంచి రెడ్గా ఉండాలండి. రెడ్గా సాఫ్ట్గా ఉంటే దాంట్లో జ్యూస్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, మనకి కొంచెం పులుపు అది ఉంటుంది కదా. ఆనియన్స్ చూడండి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా దీంట్లో ఫుల్గా స్మాష్ చేసేయాలండి, బాగా నలుపుకోవాలన్నమాట. దాన్ని స్మాష్ చేస్తుంటే ప్రతి టమాటోని, పచ్చిమిర్చిని, ఉల్లిపాయని అన్నీ, చింతపండుని అన్నీ కలిపి బాగా నలపండి. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసి బాగా కొత్తిమీర రసం దాంట్లో దిగే వరకు మంచిగా మెదపండి. దీని తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. వేసుకుని దీంట్లో ఉప్పు, కారం, పసుపు కూడా తగిన వేసేస్తున్నానండి. పసుపు వేసాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం ఎక్కువేం పడదండి, రసం కదా, జస్ట్ కొంచెం వేయాలా అన్నట్టు అంతే, దానికి మించి ఏముండదు. తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ రుచికి సరిపడే అంత అండి. మీరు జనరల్గా అన్నీ ముందు మనం రసం మరిగించుకుని తాలింపు పెడతాం కదా, కానీ ఇక్కడ తాలింపు పెట్టుకుని దాన్ని మరిగిస్తాం అనమాట. దీంట్లో ముఖ్యంగా వేయవలసింది అజ్వైన్, వామండి, జీరా, ఆవాలు, ధనియాలు, 2 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఫస్ట్ తాలింపు పెట్టుకుందామండి. దీంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మిరియాలు కదా. ఈ మిరియాలు అప్పుడప్పటికే దంచుకోవాలన్నమాట కచ్చాపచ్చగా. పిల్లలకి మంచిగా చాలా బాగా పనిచేస్తుందండి. దగ్గు జలుబు ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. మిరియాల పొడి కూడా మనం రసంలో వేసేసాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఈ మిరియాల పొడి వేసుకున్నాం కదా, తాలింపు పెట్టకముందు ఒకసారి ఇవంతా కలిపేసుకుందామండి. దీనివల్ల కొంచెం మంచిగా కరిగిపోతుంది అనమాట. దానివల్ల రుచి బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకోవడానికి బాండి పొయ్యి మీద పెట్టుకుని నూనె కొంచెం ఒక్క 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో మనం ఈ తాలింపు దినుసులు ఇందాక చెప్పాను కదా, అవన్నీ వేసుకుందామండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నేను ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఈ మంచిగా తాలింపు మాడిపోయింది అనుకోండి, చేదుగా ఉంటుంది అనమాట. అందుకని మాడనివ్వకూడదు. మంచిగా దాంట్లో 2 వెల్లుల్లిపాయలు చెదకొట్టుకుని వేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకుంటున్నాను. దీంట్లో మళ్ళీ మనం ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు ఒకసారి వేసేసుకుందాము. దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చిని పీసెస్ చేసాను, కరివేపాకు కూడా వేసేసాను. దీన్ని కూడా వేసుకుని ఇప్పుడు ఇంగువ వేసుకుందామండి. మన చారుకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఇంగువ కూడా వేసి మంచి కలిపేశాక ఇప్పుడు మనం ఇది మన రసంలో కలిపేసుకుందాం. అన్నీ మనం జనరల్గా ఫస్ట్ రసం మరిగించి తాలింపు పెట్టుకుంటాం కదా. ఇక్కడ మాత్రం తాలింపు పెట్టుకుని అది మనం రసంలో కలుపుకొని రసాన్ని మరిగిస్తాం అనమాట. తాలింపు పెట్టాకే మరిగిస్తానండి, అది చాలా రుచిగా ఉంటుంది. ఈ తాలింపు సామాన్లో ఉన్న అంత జ్యూసు కూడా మనకి ఈ రసంలోకి వెళ్తుంది. రసం అప్పుడు మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకున్నాను కదా. చూడండి, ఇప్పుడు మన రసం పొయ్యి వెలిగించేసాను. చూడండి ఎంత బాగా మరుగుతుందో. అంతేనండి, ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా మన మిరియాల రసం. ఇలాంటి రెసిపీస్ మీకు ఎన్నో కావాలంటే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. నమస్తే.